ఇటీవల నిర్వహించిన డిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత పొంది ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులై వెళ్తున్న పిఎస్ సునీల్ను మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. వైసీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. 11 సంవత్సరాలుగా పార్టీలో తనదైన శైలిని కొనసాగిస్తూ నిబద్ధతతో క్రమశిక్షణతో ఓర్పుగా పార్టీ వ్యవహారాల్లోనూ కార్యాలయ పనితీరులో ప్రతిభ చూపిన సునీల్ భవిష్యత్తులో మరెన్నో అవకాశాలని అందిపుచ్చుకోవాలని కోరారు. 11 సంవత్సరాల్లో సునీల్ నిర్వహించిన ఉద్యోగ నిర్వహణలో కొన్ని అంశాలను మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. తదనంతరం సునీల్ ని ఘనంగా సత్కరించారు. మాజీ శాసనసభ్యులు పిఎస్ సునీల్ గత 11 సంవత్సరాలుగా ఏఎస్ఎన్ కళాశాల విద్యా సంస్థల్లో అలాగే పార్టీ కార్యాలయంలో తన విధి నిర్వహణ నేర్పుగా క్రమశిక్షణగా బాధ్యతతో నిర్వర్తించి అందరి మన్నన పొందారని ఈ సందర్భంగా పలువురు నాయకులు సునీల్ ని కొనియాడారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకొని మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడారు. సిస్టమ్ మనల్ని కాపాడుతుందని తాను దాన్ని నమ్మి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. తన విధి నిర్వహణలో పార్టీ ప్రయోజనాల కోసం శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎవరిని నొప్పించకుండా బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ శ్రీనివాసరావు, అత్తోట నాగవేణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, తాడుబోయిన రమేష్, గోల్డ్ రాహిమా, అకిదాస్ కిరణ్ కుమార్, కటారి హరీష్, షేక్ దుబాయ్ బాబు తదితర నాయకులు, ఏఎస్ఎన్ విద్యా సంస్థల కార్యాలయ సిబ్బంది పాల్గొని సునీల్ ని ఘనంగా సత్కరించారు.